నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏకంగా ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలనే బలి తీసుకుంటున్న తీర్పు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు హరీష్ కుమార్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బి మహేంద్ర బాబు అన్నారు. సోమవారం స్థానిక కర్నూలు నగరం గౌరీగోపాల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని తీవ్రమైన వేధింపులకు గురిచేస్తూ ర్యాంకుల కోసం విద్యార్థుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ విద్యార్థుల మరణాలకు కారణమైన కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరీక్షలు దగ్గర వస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ నారాయణ చైతన్య కళాశాలల్లో ఫీజులు చెల్లించాలని వేధింపులకు గురి చేయడం వలన విజయవాడలో చైతన్య గోశాల క్యాంపస్, గోసలైట్ అనంతపురం నారాయణ కళాశాలలో ఫీజు చెల్లించలేదని గంటల తరబడి విద్యార్థిని తరగతి గది ముందు నిలబెట్టడంతో విద్యార్థి మనస్తాపానికి గురై అక్కడికక్కడే 3వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విద్యా సంస్థలు తొత్తుగా మారి ఫీజుల దోపిడీకి కారణమవుతోందని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోతున్నారని, నేడు విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా ఆత్మహత్యలపై గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిషన్ వేసిందని, కానీ సిఫారసులను అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషనర్ స్పందించి నారాయణ చైతన్య విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఘటనలో కారణమైన విద్యా సంస్థలను సీజ్ చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరింత పెంచి పోషించే విధంగా ఇటీవల జరిగినటువంటి నియంత్రణ మండలి కమిటీలో ఈరోజు నారాయణ కళాశాల ప్రిన్సిపల్ తీసుకోవడం అనేది ఈరోజు కార్పొరేట్ కళాశాలకు వత్తాసు పలికే విధంగా ప్రభుత్వం ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు కార్పొరేట్ కళాశాలలో మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి తీసుకొచ్చిన సంస్థల పేరు మీద కేవలం నీట్, జేఈఈ ఈరోజు పేరు మీద కార్పొరేట్ కాలేజీలకు ర్యాంకులు తెచ్చే విధంగా విద్యని ఈరోజు కార్పొరేట్ కాలేజీలకు అమ్మేసేటటువంటి పద్ధతిలో ఈరోజు సంస్థల పేరు మీద తీసుకుని వచ్చింది. మొదటి సంవత్సర పరీక్షలు కూడా నిర్మూలించే విధంగా, ద్వితీయ పరీక్షలు మాత్రం ప్రవేశపెట్టే విధంగా ఈరోజు కార్పొరేట్ కాలేజీకి అనుకూలమైనటువంటి విధానం ఈరోజు చేపడుతుంది. దీని పరంగా మొత్తం ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా విధ్వంసం అవ్వడమే కాకుండా విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు మరింతగా రోజు రోజు పెరుగుతున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలోనూ దేశంలోనూ రైతుల ఆత్మహత్యల కంటే రెట్టింపు స్థాయిలో ఈరోజు మానసిక ఒత్తిడితో ఫీజుల యొక్క కార్పొరేటీకరణమైనటువంటి ఫీజుల యొక్క దోపిడీకి తట్టుకోలేక ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాల్సింది పోయి ప్రభుత్వాలు వాటి గురించి ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళకు పూర్తిగా వత్తాసు పలికే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నివారించే విధంగా విద్యార్థి వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం.